పత్రిజీ గారి ఆరాధనోత్సవాల సందర్భంగా పత్రిజీ గారి జన్మస్థలమైన వారి స్వగృహం నుంచి కూడా చౌరస్తా వరకు ఇక్కడ ఈ బోధన్‌లో పరిసర ప్రాంతాల్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా కలిసి ఒక కాగడ జ్యోతితోటి ఒక ర్యాలీ నిర్వహించటానికి సంకల్పించారు. నిజంగా ఇక్కడ ఆ జ్యోతి వెలుగు అనేది ఆరంభమైంది. మరి ఆ ఆత్మ వెలుగు అనేది ఎన్నో ఆత్మలని చైతన్యపరిచింది. మరి ఆ జ్యోతి అఖండంగా, అప్రమేయంగా, అనంతంగా అలా నిరంతరాయంగా కూడా వెలుగుతూ ఉంది. మరి ఆ జ్యోతి ప్రజ్వలన సాధారణంగా జ్యోతి మామూలుగా కూడా వెలిగించొచ్చు. కానీ ఈ వర్షంలో కూడా ఆ జ్యోతి ఇంత అద్భుతంగా వెలుగుతుంది అంటే నిజంగా దానికున్న మహత్తు మామూలుగా విషయం కాదని మనం చెప్పుకోవచ్చు. సో వీరి సంకల్పం అనేది చాలా గట్టి సంకల్పం. చలో కడతాల్ అంటూ కూడా కడతాల్‌లో నిర్వహించుకునే ఆ కార్యక్రమాలకి వీరు హాజరవుతూ పత్రిజీ గారి శక్తి స్థల్‌ని సందర్శించుకునే ముందు ప్రతి ఒక్కరిలో కూడా పత్రిజీ చైతన్యం అనే ఆ జ్యోతి కూడా ఎప్పటికీ అలాగే నిరంతరాయంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తూ ఇటువంటి జ్యోతి ర్యాలీకి కూడా కాగడ జ్యోతి ర్యాలీకి వారు శ్రీకారం చుట్టారు. మనం గమనిస్తే కూడా వర్షంలో కూడా ఇంతమంది పత్రిజీ కోసం ఈరోజు సాయం సంధ్యా సమయాన ఇక్కడ పత్రిజీ గారి ఇంటి నుంచి కూడా చౌరస్తా వరకు నిర్వహించడం సంకల్పించారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చెప్పండి. మరి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం వెనక ఉన్న ఆంతర్యం, అలాగే పత్రిజీ గారితో మీకున్న అనుబంధం మీ మాటల్లో. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారికి నమస్కరిస్తున్నాను. ఏదైతే ఈ బోధన లోపల ఉన్నటువంటి ఈ జ్యోతి ఏదైతే ఉందో ఇది ఒక జ్ఞానజ్యోతి. ఈ జ్ఞానజ్యోతి మొత్తం ప్రపంచంకు ప్రతి ఇంటింటికి ఒక పూరి గుడిసె నుంచి ఒక అమెరికా లెవెల్ వరకు కూడా అంతటికి కూడా ఈ జ్ఞానం అన్నది విరజిల్లాలి, ఈ జ్ఞానం అన్నది అందాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క జ్యోతిని ప్రారంభిద్దామని ఆలోచించి దీన్ని తీయడం జరిగింది. నిజంగా పత్రిజీ ఏ విధంగా అయితే మనందరికీ కూడా ఒక మిత్రుడుగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా ఒక దూరదృష్టి పత్రిజీ లోపల ఉండే ఇవన్నీ కోణాల లోపల మన అందరి యొక్క ఆత్మోన్నతి కొరకు ఎంతో జ్ఞానాన్ని అందించిండు. నిజంగా ఈ యొక్క కర్మకాండ లేదు, ఎలాంటి మూఢనమ్మకాలు లేవు. అంటే నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పత్రిజీ అందించిండు. విశ్వంకు ఈ జ్ఞానం అన్నది వల్ల ఈ వెళ్ళాలి, ఇది అవసరం ఉన్నది. సమాజం లోపల ఎక్కడ చూసినా అరాచకాలు, అదేవిధంగా దొంగతనాలు, మోసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ పత్రిజీ ఏదైతే ఉన్నదో గురువు అంటేనే సమాజం లోపల ఈ స్థానాన్ని పత్రిజీ ఒక గొప్ప స్థానానికి తీసుకురావడం జరిగింది. అతనే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తన వంతు కృషిగా ఆత్మజ్ఞానాన్ని ఇంటింటికి అందిస్తున్నాడు. పత్రిజీ ఎంతోమంది పత్రిజీలను నిర్మాణం చేసిండు. ఇదంతా మేము పత్రిజీ యొక్క ఆశయాన్ని మేమందరం చేస్తామని చెప్పేసి ఇవాళ కంకణం కట్టుకొని సార్ యొక్క మొదటి స్మృతి స్మరణోత్సవం లోపల ఎంతోమంది పాల్గొంటారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 4-5 బస్సులు అక్కడ మహేశ్వర మహాపిరమిడ్కు రావడం జరుగుతుంది. ఎంతోమంది కార్లు కూడా తీసుకొని వస్తున్నారు. నిజంగా మా జిల్లా లోపల పత్రిజీ పుట్టడం ఏదైతుందో మా అందరికీ గర్వకారణం ఉన్నదని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఇంటింటి మీద కూడా జిల్లా లోపల ఒక 300 పిరమిడ్లు నిర్మాణమైనవి. ఒకటి మెగా పిరమిడ్ ఇప్పుడు సిద్ధలగుట్ట మీద సార్ యొక్క ఆశయం లోపల 72/72 నిర్మాణం కూడా అతి వేగంగా జరుగుతుంది. నిజంగా పత్రిజీ యొక్క ఆశయం వెనుక మేమందరం పనిచేస్తామని ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఒక సైనికుడిగా కంకణం కట్టుకొని తీసుకెళ్తాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.